మొన్న విడుదల రజనీ మాజీ మంత్రి గారు చెవు కొరుకుతున్నా చెవులో అసలు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎవరు చెవులో మాట్లాడాల. అంటే ఎప్పటి నుంచి సాగుతుంది ఈ కేసినేని నాని ఈ బోగాటం? ఈ చంద్రబాబు నాయుడు గారి భిక్షతో కుక్క నువ్వెవడివి? నీ స్థాయి ఏంటి? నువ్వు నీ సోదరుడు చిన్ని ఇప్పుడు ఉన్నాడు, అతనికి కొన్ని పరిధులు ఉంటాయి. ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టి. నాకు పరిధులు లేవు. ఎందుకు లేవంటే నేను చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటి వాడిని. నేను చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదురా, ఇవాళ వెళ్ళావు నువ్వు, ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంది, అధికార యంత్రాంగం అనేది లేదు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. 3.5 ఏళ్ళ క్రితం పిచ్చుకొక్క కొడాలి నానిగాడు అంత చూసినాడు నేను. నువ్వెంతరా నాకు బచ్చావే నువ్వు? తెలుగుదేశం పార్టీలో ఉన్నంతవరకు, ఆ జెండా పట్టుకున్నంతవరకే నువ్వేం మాట్లాడినా నిన్ను ఊరికి వదిలేసా. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీద పోటీ చేయడం ఏంటి? చంద్రబాబు గారి మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుతావా? అరే ఏ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే నువ్వు తీపిచ్చి, ఏ పశ్చిమ నియోజకవర్గంలో అయితే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా కోఆర్డినేటర్ ఇస్తేనే ఉంటాను, లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించే చూసావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కానీ నీ కూతురు కానీ, ఎందుకంటే అబ్బా కొడుకులు అంటున్నావు కదా, మా బాసు చిన్న బాసుని, నువ్వు కానీ నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా, వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి. 30,000కి ఒక్క ఓటు తగ్గినా సరే రాజీనామా చేస్తా. నువ్వు 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా? 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు నువ్వు. 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నసబ్బయ్య కానివ్వండి, వీళ్ళు కొంతమంది గంగాధర్, చిన్నసబ్బయ్య, వీళ్ళందరూ కూడా పాపం పార్టీ మైండ్ వాళ్ళది. వాళ్ళకేంటంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలా, తెలుగుదేశం పార్టీ కావాలి. ఆఖరికి అలాంటి వాళ్ళు కూడా మాయ చేసావు నువ్వు. 100% ఖాళీ చేస్తానన్నావు తెలుగుదేశం పార్టీని. 6గురిని తీసుకెళ్ళగలిగావా? నిన్ను నమ్మి ఎవడన్నా వస్తాడా? నిన్ను నమ్మి వైసీపీలోకి ఎవడన్నా వస్తాడా? రిపబ్లిక్ డే దినోత్సవం జరిగితే మా పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ రోజు రాలా దానికి. మొన్న దేవినేని అవినాష్, ఎల్లంపల్లి సీను రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు. నిజంగా వచ్చి మా ప్రభుత్వంలో వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుండేవాడు. మొన్నటి వరకు దేవినేని నెహ్రూని, దేవినేని ఉమాని విమర్శించినటువంటి ఈ కేసినేని నాని ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడు అవడమే కాకుండా వాళ్ళ దొడ్లో